ఆంధ్ర రాష్ట్రంలో అయితే ఇంతకుముందు ఎప్పుడు చూడని విధంగా మొట్టమొదటిసారిగా ఈరోజు ఇంజనీరింగ్ కానీ డిగ్రీలు కానీ చదువుతూ ఉన్న పిల్లలకు ఈరోజు ఏకంగా వాళ్ళ సబ్జెక్ట్స్లో వాళ్ళ కరికులంలో ఏకంగా హార్వర్డ్, LSE, LBS, లండన్ బిజినెస్ స్కూల్, MIT ఇటువంటి ప్రఖ్యాత యూనివర్సిటీకి సంబంధించిన కోర్సులను కూడా మన కరికులంలో భాగంగా ఆ కోర్సులను ఆన్లైన్లో మన కరికులంలోకి తీసుకొని రావడం, ఆన్లైన్లో వాటికి సంబంధించిన ట్యూటరింగ్ జరిగించడం, పిల్లలకు ఆ సబ్జెక్టులు తీసుకునే వెసులుబాటు కలిగి ఆ సబ్జెక్టులో వాళ్ళు ప్రావీణ్యత సంపాదించి ఆ సబ్జెక్టులో వాళ్ళు ఎగ్జామ్స్ రాసి అది వాళ్ళ కరికులంలో భాగమై ఆ స్టాన్ఫర్డో, ఆ MITయో, ఆ హార్వర్డో వాళ్ళే ఆ పిల్లలకు ఈ సబ్జెక్ట్లో వీళ్ళు ఉత్తీర్ణులు అని చెప్పి సర్టిఫికెట్ ఇచ్చి ఆ సబ్జెక్ట్ సర్టిఫికెట్ ఆ సర్టిఫైడ్ కాపీ కూడా ఆ పిల్లలకి ఇచ్చే కార్యక్రమం మొట్టమొదటిసారిగా ఇవన్నీ కూడా కాలేజీల్లోకి జరుగుతూ ఉన్నాయి. హార్వర్డ్ దగ్గర నుంచి ఏదైనా ఇటువంటి సర్టిఫికెట్ తీసుకుని ఫలాని సబ్జెక్ట్లో హార్వర్డ్ సర్టిఫై చేసింది ఈ రిస్క్ మేనేజ్మెంట్ అనే ఈ సబ్జెక్ట్ కానీ, లేకపోతే వెల్త్ మేనేజ్మెంట్ అనే ఇటువంటి సబ్జెక్ట్ కానీ, లేకపోతే ఇంజనీరింగ్ డిగ్రీస్లో అయితే ఇంకా ఇటువంటి హై ఎండ్ సబ్జెక్టులు కానీ ఏదైనా కూడా ఇవన్నీ కూడా ఆ హార్వర్డ్, ఆ MITో సర్టిఫై చేసి ఆ సర్టిఫికెట్ మన పిల్లాడు తీసుకొని ఇవన్నీ మన పిల్లలు తీసుకొని ఉద్యోగం కోసం అప్లై చేస్తే అప్పుడు మన పిల్లలకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఇవాళ ఈ లెవెల్లో ఉంటే అవకాశం ఈ సర్టిఫికెట్లతో ఈ చదువులతో అప్లికేషన్ పెడితే ఉద్యోగాలు ఈ స్థాయిలో మనకు ఉద్యోగాలు వచ్చే పరిస్థితి వస్తుంది. ఈ కార్యక్రమానికి ప్రారంభించడం అన్నది చాలా సంతోషాన్ని ఇచ్చే కార్యక్రమం. నిజంగా ఈరోజు మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్రలో బహుశా ఎప్పుడూ జరగని విధంగా మొట్టమొదటిసారిగా కన్వర్జెన్స్ ఆఫ్ ఇండస్ట్రీ విత్ ఇన్స్టిట్యూషన్స్, అంటే పరిశ్రమలను మన కాలేజీలకు తీసుకొచ్చే కార్యక్రమం, పరిశ్రమలను మన కాలేజీలను, మన ఇన్స్టిట్యూషన్స్ను, మన ITIsని, మన పాలిటెక్నిక్ కాలేజీని, వీటి అన్నిటినీ కూడా కొలాబరేట్ చేసే విధంగా అడుగులు వేయడం. ఆ కార్యక్రమమే భవిత అని చెప్పి ఈ కార్యక్రమానికి చెప్పడానికి చాలా సంతోషం ఇస్తూ ఉంది. మార్పులు తీసుకొస్తూ ఉన్న చదువులన్నీ కూడా క్వాలిటీ పెంచే కార్యక్రమం ఇది. స్కూల్స్ నుంచి మొదలు పెడితే కాలేజీల నుంచి మొదలు పెడితే ITI, పాలిటెక్నిక్ దాకా కూడా ఇవే అడుగులు వేస్తూ వస్తూ ఉన్నాం. స్కూల్స్ గురించి, ఇంజనీరింగ్ డిగ్రీ కాలేజీల గురించి నేను చాలా సందర్భాలలో చెప్పడం జరిగింది. బహుశా మీ అందరికీ కూడా అవగాహన కూడా ఉంటుంది. ఏ రకంగా స్కూల్స్ను ఇంగ్లీష్ మీడియం వైపులో అడుగులు వేయించడం దగ్గర నుంచి, CBSE దగ్గర నుంచి IB ప్రయాణం దాకా కూడా ఏ రకంగా స్కూల్స్ను తీసుకుపోతూ అడుగులు వేయడం జరుగుతూ ఉంది. ఏ రకంగా స్కూల్స్లో 3వ తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్స్ని తీసుకురావడం, ఏ రకంగా TOEFL అనే చదువు కూడా ఒక క్లాస్గా 3వ తరగతి నుంచి ఇంట్రడ్యూస్ చేస్తూ పిల్లలను ఓరియంటేషన్ ఇస్తూ ముందుకు అడుగులు వేయించడం, ఏ రకంగా సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ దగ్గర నుంచి మొదలు పెడితే బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ దగ్గర నుంచి మొదలు పెడితే ఏకంగా
డిజిటైజ్డ్ క్లాస్ రూమ్స్ నుంచి మొదలు పెడితే ఏ రకంగా ట్యాబ్స్ ఇవ్వడం దాకా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏ రకంగా పెంచుకుంటూ వస్తూ ఉన్నాం.